హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ బుక్. నేను రెగ్యులర్గా వీడియోలు అయితే పెట్టడం లేదు. 2 డేస్కి 3 డేస్కి అట్లా ఒక వీడియో పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో అయితే మైసూర్లో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం అండి. ఇది కృష్ణరాజసాగరం డ్యామ్కి దగ్గరలో ఉంటుంది. ఆ ఆలయం ఏంటి, ఎక్కడ ఉంది, ఏంటి, ఆ ఆలయం ఏ స్వామికి సంబంధించింది అనేది నేను చెప్తాను. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్రహరీ లాగా ఉంది కదా, దీంట్లో లోపలికి ఎంటర్ అయితే ఆలయంలోకి వెళ్తాము. ఇది మొత్తం 50 ఎకరాల్లో నిర్మించబడిన ఆలయం అండి. ఇక్కడ మనం కార్ పార్కింగ్కి అన్నిటికీ ప్లేస్ చాలా ఎక్కువ ఉంది. చాలామంది ఎంత దూరం అయినా, అంటే చాలా ఊరికి దూరంగా ఉన్నట్టు ఉంటుంది ఆలయము, అయినా కానీ ఎక్కడుంది ఏంటి అని ఎత్తుక్కుని మరీ వచ్చి ఆలయంకి వస్తారు. ఎందుకంటే అంత శక్తివంతమైన ఆలయము. ఏదైనా మనం మొక్కుకుంటే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది అనే ఒక నమ్మకంతో ఏదైనా ఒక పని పదే పదే చేస్తూ ఉన్నా జరగలేదు అంటే స్వామివారి దగ్గరికి వచ్చి మొక్కుకొని వెళ్తారు. రిపీటెడ్గా వస్తారంటే మొక్కు తీర్చుకోవడానికి మళ్ళీ వస్తారనమాట. అంత శక్తివంతమైన ఆలయము. అందుకని మేము కూడా వచ్చామన్నమాట. ఒకసారి స్వామిని స్వామి దగ్గరికి వచ్చి చూసుకొని వెళ్దాం, దర్శించుకొని వెళ్దామని వచ్చాము. లోపలైతే షూట్ లేదు, బయట నుంచి అంటే నేను బయట వరకే తీశాను. ఎదురుగా వచ్చి అదే సాగరం, అది వాటర్, బ్యాక్ వాటర్ అనమాట. డ్యామ్కి వెళ్ళాలంటే వేరే రూట్లో వెళ్ళాలి, డ్యామ్కి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు డ్యామ్ కూడా చూడడానికి వెళ్తారనమాట. ఇది కృష్ణరాజసాగర సమీపంలోని హొసకన్నంబడి అనే ఒక ఊరు అనమాట. అది ఆ ఊరు దగ్గర ఉన్న వేణుగోపాల స్వామి ఆలయము. కర్ణాటకలోని ఒక ఫేమస్ హొయసల నిర్మాణ శైలి. ఈ ఆలయం అంటే కర్ణాటకలో హొయసల శైలి అనేది, అంటే ఆ ఆలయాల మీద శిల్పాలు చెక్కుతారు కదా, అది దానికి ఉన్న పేరు అనమాట. ఇది 12వ శతాబ్దంలో బాగా ఫేమస్ అయ్యింది. ఆ శతాబ్దంలో ఎలా ఈ శిల్పకళ ఎలా ఫేమస్ అయిందో దాన్ని ఈ ఆలయానికి వాడారు. ఈ అసలు హొయసల అంటే అలా అంటే ఏంటి, ఆ శైలి అంటే ఏంటి అంటే, హొయసల నిర్మాణ శైలి అనేది హొయసల సామ్రాజ్యం యొక్క ప్రత్యేకమైన నిర్మాణ శైలి. ఇది కర్ణాటకలో 12వ శతాబ్దంలో బాగా అభివృద్ధి చెందింది. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే నక్షత్ర ఆకారపు నమూనాలు కలిగి ఉంటుందన్నమాట. ఆలయం కానివ్వండి, మండపాలు కానివ్వండి, ఏదన్నా వాళ్ళకి నిర్మించిన ఒక బిల్డింగ్ని కానీ, అంటే ఏదైనా ఒక కళాత్మకమైనవి, శిల్పాలతో కూడుకున్నవి. ఆ శిల్పకళ దేని పోలి ఉంటుంది అంటే ఇలాంటివన్నమాట. అంటే ఎట్లా ఉంటాయంటే థిక్గా ఉంటుంది, డిజైను స్పష్టంగా ఉంటుంది అన్నమాట. అది కూడా ఎట్లా ఉంటాయంటే రౌండ్గా నక్షత్ర ఆకారాల్లో, అంటే నక్షత్రంలాగా అని కాదు, నక్షత్రాలు ఎలా అయితే కొనలతోటి ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రతిదీ. ఒక ముక్కు ఉందంటే చక్కగా చెక్కుతారనమాట. ఒక కాలు వేలు పైకి ఎత్తింది అంటే చక్కగా చెక్కుతారు. అట్లా అందమైన నిర్మాణము అనే దానికోసం అనేది దీనికి ఒక పేరు అన్నమాట. ఇంకా హిస్టరీలోకి వస్తే 1909 అంటే 1909లో సర్ ఎం విశ్వేశ్వరయ్య కృష్ణరాజసాగర ఆనకట్టను ప్రారంభించక ముందే ఈ ఆలయం ఉండేదన్నమాట. కన్నంబడి గ్రామంలో ఉండేది. అయితే ఈ ఆలయాన్ని మైసూర్ రాజు 4వ కృష్ణరాజ వడియార్ గారు కన్నంబడి నివాసుల కోసం ఈ ఆలయాన్ని, ఒక గ్రామం, అంటే ఇక్కడ ఒక పెద్ద గ్రామం ఉండేది, అప్పుడు అక్కడ వాళ్ళ కోసం నిర్మించారు. ఇదిగో స్వామి ఇలా ఉంటారు. నేను డైరెక్ట్గా షూట్ చేయలేకపోయాను, మీకు స్వామి ఎలా ఉంటారో తెలియాలని గూగుల్ పిక్ పెట్టానన్నమాట. ఇక్కడ పూజలు, ఉత్సవాలు జరిగినప్పుడు ఇలా అలంకరిస్తారు స్వామిని. చూశారు కదా, కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి. స్వామిని చూస్తే మనల్నే చూస్తున్నట్టే ఉంటుంది స్వామి. ఎంతమంది అక్కడ ఉంటే ప్రతి ఒక్కరిని, ఎవరికి వాళ్ళకి మనల్ని చూస్తున్నట్టు ఉంటారనమాట. ఏది మొక్కుకున్నా కానీ మనస్ఫూర్తిగా మొక్కుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఒక నమ్మకము. అదే మీకు స్వామి ఎలా ఉంటారో చూపించాలని గూగుల్ పిక్ తీసి పెట్టాను నేను.
అయితే అలా గ్రామస్తుల కోసము ఇక్కడ రాజు నిర్మించారు, మైసూర్ రాజు నిర్మించారు. అయితే ఈ ఆనకట్ట తర్వాత ఏమైందంటే వాటర్ ఎక్కువ నిల్వ ఉండడం వల్ల ఊరిని కూడా ఖాళీ చేయించారు, 4-5 ఊర్లు కూడా ఖాళీ చేయించారు. అయితే ఈ ఆలయము నీటిలో మునిగిపోయింది. దాదాపు 70 సంవత్సరాల పాటు ఈ ఆలయం నీటిలోనే ఉండిపోయింది. తర్వాత 2000లో ఇది బయటపడినప్పుడు బయటపడిన తర్వాత అసలు ఇక్కడ ఒక ఆలయం ఉంది అని బయటకు తీయాలి అనేసి కొన్ని శిథిలమైపోయి రాళ్ళు పడిపోయి అలా ఉంటే వాటిని అంతా కలెక్ట్ చేసి వాటిని ఫొటోస్ తీసి అవి ఎలా ఉన్నాయి, ఎలాంటి నిర్మాణము, ఎంతవరకు ఆ స్టోన్స్ వాడుకోవచ్చు అవన్నీ మనకి మ్యూజియం లాగా ఫొటోస్ తీసి పెట్టున్నారు ఆలయం దగ్గర. మనం వెళ్ళినప్పుడు మనం చూడొచ్చు. తర్వాత వాటిని మనకి నీట్గా మనకి డిస్ప్లే చేస్తారనమాట అక్కడ. అవన్నీ కలెక్ట్ చేసుకుని అదే విధంగా స్వామిని బయటికి తీసి కొంచెం దూరంలో అక్కడి నుంచి వాటర్కి కొంచెం దూరంలో ఆలయ నిర్మాణం అయితే జరిగింది. ఇది 50 ఎకరాల్లో నిర్మాణం అంతా చేశారు. 2000 సంవత్సరంలో బయటపడిన తర్వాత 11 సంవత్సరాలంటే 2011 నాటికి ఆలయ పునరుద్ధరణ అయితే కంప్లీట్ అయ్యిందనమాట. తర్వాత అప్పటి నుంచి భక్తుల విజిటింగ్ కానీ, ఆ భక్తుల కోరికలు తీర్చుకోవడానికి జనం రావడం కానీ, ఆలయ మందిరం చూస్తే చాలా ప్లెజెంట్గా, ఊరికి దూరంగా ఎంతో ఆహ్లాదకరంగా చాలా బాగుంటుందండి. బెంగళూరులో ఉండేవాళ్ళు కానీ, మైసూర్లో ఉండేవాళ్ళు కానీ, లేదా ట్రిప్పులకు వెళ్ళేవాళ్ళు, మైసూర్ మీదుగా వచ్చేవాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ ఆలయ దర్శనం చేసుకొని రండి. ఎందుకంటే కోరుకున్నవి మొండిగా ఉండేవి పదే పదే మనం చేస్తున్నా తీరలేదు అంటే మాత్రం ఖచ్చితంగా స్వామి దగ్గర మొక్కుకొని వెళ్ళండి. రెండోసారి మళ్ళీ విజిట్ చేయడానికి వెళ్తారు మొక్కు తీర్చుకోవడానికి. మేము అంత గొప్ప ఆలయాన్ని కూడా మనం దగ్గరలో ఉన్నాం కదా అనేసి మేము బెంగళూరు నుంచి స్వామిని దర్శించుకొని ఈ ఆలయం మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇక్కడ పక్కనే బ్యాక్ వాటర్ కూడా ఉందన్నమాట. డ్యామ్ దాకా మేము వెళ్ళలేదు, ఆ బ్యాక్ వాటర్ వరకే చూసాము. చాలామంది అంటే వచ్చి అట్లా కారు వెళ్తుందన్నమాట వాటర్ దాకా. ఇదిగో చూసారు కదా, ఇది ఆలయం ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి అక్కడ బయట బోర్డు కూడా పెట్టేసి ఉంటారు. ఫొటోస్ అంటే కెమెరాలు అండ్ ఫోన్స్ కూడా నాట్ అలౌడ్ షూట్ చేయడానికి. లేదా ఫోన్ పట్టుకొని వెళ్ళినా గబక్కన ఎవరైనా షూట్ చేస్తే ఫోన్ పీకేసుకుంటారనమాట. అంత స్ట్రిక్ట్గా ఉందన్నమాట, షూట్ చేయడానికి లేదని. ఇది కూడా నేను గూగుల్ పిక్కేనండి, నేను షూట్ చేసింది కాదు. చాలా నచ్చింది నాకు. ఇలాంటి ఒక వ్యూ ఉంటుందన్నమాట ఇక్కడ ఈవినింగ్ సన్సెట్ అప్పుడు. దీన్ని చూడడం కోసం ఈవినింగ్ చాలామంది వస్తారు. మేము అంతసేపు లేము అక్కడ, అందుకని ఈ పిక్ నాకు నచ్చి మీరు చూస్తారని పెట్టాను. ఇదిగోండి, చాలామంది ఆ బ్యాక్ వాటర్ దాకా వెహికల్స్ తీసుకెళ్ళి స్నానం చేస్తూ అలా స్పెండ్ చేసి వీకెండ్ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు స్వామి దగ్గరికి వచ్చి. చాలా బాగుంటుంది. టికెట్ కూడా లేదండి దర్శనానికి, ఏం టికెట్ లేదు, ఫ్రీ దర్శనము. అందరూ ఫ్రీగా వెళ్ళొచ్చు. చక్కగా ఓపెన్లోనే ఉంటుంది ఈవినింగ్ వరకు. టైమింగ్స్ 6కి 6:30 వరకు, 6:30కి అట్లా క్లోజ్ అయిపోతుంది. అంటే దూరంగా ఉంది కాబట్టి తొందరగా క్లోజ్ చేస్తారు. మార్నింగ్ తీస్తారు, ఫుల్ టైము ఓపెన్లోనే ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు పూజారి అయితే లేడు, భోజనం టైం కాబట్టి చాలా బాగా దర్శనం అయితే జరిగింది. ఖచ్చితంగా దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. వీడియో అయితే చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే
परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमः।